సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ మహారాణిలా వెలిగింది. తమిళ రాజకీయాల్లో ఓ నియంతలా కొనసాగింది. తన మాటే శాసనం, తన చూపే చట్టంలా బతికింది. అహంకారం, అంతకు మించి అధికారం, అపరిమితమైన అవినీతి సొమ్ము ఇవన్నీ ఆమెను చివరి రోజుల్లో కాపాడలేకపోయాయి. జీవోత్సవంలా సెలైన్ బాటిళ్లతో ఆఖరి గడియల్లో బతుకు వెళ్లదీసింది. ఆమె ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. పురచిత లైవి వన్ అండ్ ఓన్లీ అమ్మ జయలలిత. ఇప్పుడు 4,000 కోట్ల రూపాయల ఆమె ఆస్తి ఎవరికి చెందుతుందో అర్థం కాక చివరికి ప్రభుత్వ పరం చేస్తున్నారు. బతుకంతా ఆరాటపడి కూడబెట్టినవి ఏవి మనతో రావని జయలలిత ఆస్తుల కథ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తిని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేందుకు ప్రత్యేక న్యాయస్థానం చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 14, 15వ తేదీల్లో వాటిని అప్పగించాలని స్పెషల్ కోర్టు జడ్జ్ అధికారులను ఆదేశించారు. జయలలిత అనుచరులు, సహచరులు, పార్టీ నేతలు మింగేయగా మిగిలిన ఆస్తుల విలువే ప్రభుత్వ లెక్కల ప్రకారం 4,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. మార్కెట్ విలువలో ఇది చాలా ఇంకా ఎక్కువగా ఉంటుంది. 1,562 ఎకరాలకు సంబంధించినటువంటి పత్రాలు, 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, 10,000కు పైగా చీరలు, 750కి పైగా చెప్పుల జతలు, అత్యంత విలువైన చేతి గడియారాలు, 100 కోట్ల విలువైన బహుమతులు, ఇంకా అనేక విలువైన జ్ఞాపికలను తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వానికి అప్పజెప్పనుంది. ఈ ఆస్తులు, వస్తువులు తమకే చెందాలంటూ తామే జయలలితకు నిజమైన వారసులమంటూ దీపా వేసుకున్న పిటిషన్ను కర్ణాటక హైకోర్టు కొట్టేసింది. 10 ఏళ్ల కిందట ప్రభుత్వం లెక్కల ప్రకారం ఈ ఆస్తుల విలువ 913 కోట్ల రూపాయలు కాగా ఇప్పుడు వాటి విలువ 4,000 కోట్ల రూపాయలకు పైగానే ఉండొచ్చనేటువంటిది ఓ అంచనా. మొత్తం మార్కెట్లో వీటి విలువను లెక్కగడితే ఇంకెన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుందో లెక్కకు అందదు. డిసెంబర్ 5న జయలలిత మరణించే నాటికి ఆమె వయస్సు 68 సంవత్సరాలు. నిజానికి ఈ రోజుల్లో రాజకీయాల్లో అతిపెద్ద వయస్సు ఏం కాదది. డయాబెటిస్ ముదిరిపోవటం, ఒంటరితనం జయలలితను కుంగదీశాయి. రాజకీయాల్లోకి రాకమునుపు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 140కి పైగా సినిమాల్లో నటించింది జయలలిత. చిత్రసీమలో మకుటం లేని మహారాణిగా కొంతకాలం వెలిగింది ఆమె. తమిళ ప్రజలు పురచిత లైవిగా పిలుచుకునే జయలలిత 1991 నుంచి 96, 2001లో కొంతకాలం, 2002 నుంచి 2006, ఆ తర్వాత 2015 నుంచి 2016 డిసెంబర్ 5 వరకు, అంటే మరణించేంత వరకు ముఖ్యమంత్రిగా పనిచేసింది. మొత్తంగా 6 సార్లు తమిళనాడుకి సీఎంగా పనిచేసిన జయలలితపై అక్రమార్జన కేసులు నమోదయ్యాయి. 91, 96 మధ్య ఆమె విపరీతంగా అధికార దుర్వినియోగం చేసి అక్రమ ఆస్తులు కూడబెట్టిందని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో జయలలిత లైఫ్ స్టైల్పై ఇంటర్నేషనల్ లెవెల్లోనే డిస్కషన్ జరిగేది. ఆమె హయాంలో తమిళనాడు కలర్ టీవీ కుంభకోణం దేశాన్ని కుదిపేసింది. జయతో పాటు ఆమె సన్నిహితురాలు, మన్నార్గుడి మాఫియాగా పేరున్న శశికళ, ఆమె కుమారుడు సుధా కిరణ్, ఇలవరసి, ఇలా ఆమె చుట్టూ ఉన్న వాళ్ళంతా అప్పట్లోనే 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని కోర్టులో కూడా రుజువైంది. టాన్సీ భూముల కేసులో జయకు శిక్ష కూడా పడింది. అయితే మరణించే నాటికి ఆ కేసులు సుప్రీంకోర్టులో ఉండడంతో దీర్ఘకాల జైలు శిక్షను జయలలిత తప్పించుకోగలిగింది. మొత్తం మీద జయలలిత తమిళనాడులో అపరిమితమైన అధికారాన్ని, అవినీతి సొమ్మును పోగేయగలిగింది. ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు జయ ఒంటరి జీవితాన్ని ఆసరాగా చేసుకుని దొరికినంత దోచుకున్నారు. చివరికి మిగిలిన ఆస్తులు ఇప్పుడు 4,000 కోట్ల పైచిలుకని ఓ అంచనాకు వచ్చింది కోర్టు. హైదరాబాద్లో కూడా జయలలితకు ఆస్తులుండేవి. అవి కొన్ని కబ్జాకు గురయ్యాయి. వీటన్నింటినీ ఏం చేయాలో అర్థం కాక చివరికి ప్రభుత్వానికి అప్పగించింది కర్ణాటక న్యాయస్థానం. సీఎంగా ఉన్న రోజుల్లో ఓ ట్రస్టును పెట్టి తన ఆస్తులు సేవా కార్యక్రమాలకైనా వినియోగించి ఉంటే అవి ప్రజలకు ఉపయోగపడేవి. సినీ నటిగా కంటే అందుకు 1000 రెట్లు రాజకీయ నాయకురాలుగా అపారంగా అడ్డగోలుగా సంపాదించి వెనకేసుకొని చివరికి వాటిని అనుభవించలేక పైకి వెళ్ళిపోయింది జయలలిత. చివరి రోజుల్లో అపోలో ఆసుపత్రిలో సెలైన్ బాటిల్స్తో బతికింది. జయ పేరు చెప్పుకొని శశికళ, మరికొందరు అన్నాడీఎంకే నేతలు తమిళనాడుని అడ్డంగా దోచుకున్నారు. అధికారంతో కళ్ళు మూసుకుపోయిన జయ ఇవేమీ లెక్క చేయలేదు. జయ మరణం అందరికీ గుణపాఠం. అంత సంపాదించింది, అన్ని వేల కోట్ల రూపాయలు చివరికి ఏం చేయగలిగింది? అందులో 1 రూపాయి అయినా తనతో తీసుకెళ్లగలిగిందా? చనిపోయే ముందు కూడా చెడ్డ పేరు మూటగట్టుకుంది. ఒక నియంతలా వ్యవహరించి అందరినీ దూరం చేసుకుంది. అలా ఉంటేనే రాజకీయాల్లో మనగలుగుతామని వాదించింది. మొత్తం మీద
జయలలిత ఆస్తుల కథ ఇలా విషాదంగా ముగిసింది.